నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నారు కదా, రష్యన్ స్పై షిప్ రాయల్ ఎయిర్ ఫోర్స్, ఇంగ్లాండ్కి చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ షిప్స్ని అలాగే ఫ్లైట్స్ని కూడా మానిటర్ చేస్తుంది. ఎందుకు మానిటర్ చేస్తుంది, ఎలా మానిటర్ చేస్తుంది? దీని పేరు, ఈ రష్యన్ స్పై షిప్ పేరు యాంటర్. ఇదేం చేస్తుందంటే లేజర్ రేస్ని పంపించేసి సముద్రపు దిగువన ఉన్న, బాగా దిగువన ఉండే ఈ కేబుల్స్ని, అలాగే సముద్రపు అడుగులో ఉంటాయి కేబుల్స్ అండ్ పవర్ కేబుల్స్, గ్యాస్, ఇంటర్నెట్ లాంటి మౌలిక వసతుల మీద దాడి చేయడం కోసం రష్యన్ స్పై షిప్ పనిచేస్తోందని చెప్పేసి ఇంగ్లాండ్ అబ్జర్వేషన్, యూకే రాయల్ నేవీ టైప్ 23 ఫ్రిగేట్, అలాగే రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాలు P-8A, పొసైడాన్, MRA-1 ఈ విమానాలు అన్నమాట. వీటిని యాంటర్ని పర్యవేక్షించడానికి పంపించారు వీటిని. ఎవరు? యూకే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అనుమానం వచ్చింది, ఎప్పుడైతే వాళ్ళ షిప్స్ మీద అండ్ వాళ్ళ ఫ్లైట్స్ మీద, అంటే నేవీకి సంబంధించి ఉంటాయి ఫైటర్ జెట్స్, వాటి మీద లేజర్ కిరణాలు వస్తున్నాయంటే ఎక్కడ నుంచి వస్తున్నాయి అనేది వాళ్ళు చూస్తే రష్యన్ స్పై షిప్ నుంచి వస్తున్నాయని చెప్పేసి. దీని పేరు రష్యా గూఢచారి నౌక, ఇది యాంటర్ దీని పేరు. దీని వ్యవహారం ఏంటంటే ఇతర దేశాలకు చెందిన షిప్స్ అండ్ ఇతర దేశాలకు చెందిన నేవీ, ఎయిర్ ఫోర్స్, వాటికి సంబంధించిన విమానాలు, నౌకలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, వాటిని పర్యవేక్షించడం, అలాగే షిప్కి బాగా డీప్ సీలో అనమాట, ఇది బాల్టిక్ సీలో. ఇన్ఫ్యాక్ట్ యాంటర్ చేసింది ఏంటంటే బాల్టిక్ సీలో ఇంటర్నెట్ కేబుల్స్ని ఇంటరప్ట్ చేయటం, పవర్ ఇంటరప్ట్ చేయటం, అలాగే ఇతరత్ర గ్యాస్ పైప్స్ని ఇంటరప్ట్ చేయటం, ఇలాంటిది ఏదో ఒకటి చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రష్యా ఇది చేస్తుందని ఎప్పటి నుంచో అందరికీ అనుమానాలు ఉన్నాయి, కానీ బట్ యాంటర్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అది క్లియర్ అయిపోయినాయి. అనుమానాలు కాదు, నిస్సందేహంగా నిజాలే అని చెప్పేసి క్లియర్ అయినాయి. ఇప్పుడు దీనికోసం ఏం చేసిందంటే యూకే రాయల్ నేవీ టైప్ 23 ఫ్రిగేట్, అలాగే రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాలని యాంటర్ని పరీక్షించడం కోసం పంపించింది. పబ్లిక్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, టైఫూన్ ఫైటర్లు అలాగే వోయేజర్ ట్యాంకర్లు కూడా ఇందులో పాల్గొన్నాయి. యాంటర్ ఉపయోగించిన లేజర్ రకం ఇంకా వాళ్ళకి తెలియట్లేదు, స్పష్టంగా తెలియట్లేదు. లేజర్లో తాత్కాలికంగా టెంపరీగా ఆప్టిక్స్ని అడ్డుకోవచ్చు. అలాగే ఒకవేళ అంటే అవి పంపించినప్పుడు వేటి మీదకి ఫోకస్ చేసినాయో, ఇప్పుడు రాయల్ నేవీ టైప్ 23 ఫ్రిగేట్, అలాగే రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాలు, వీటి మీదకి అవి ఫోకస్ అయినప్పుడు ఆ పర్సనల్ ఉంటారు, ఆ ఫ్లైట్స్ని ఆపరేట్ చేసే పర్సనల్ సిబ్బంది కంటి చూపు కూడా దెబ్బతినచ్చు, ఐసైట్ కూడా దెబ్బతినచ్చు. రష్యా ఎందుకు చేస్తుంది? సో నాటో దేశాలు చాలా విజిలెంట్గా ఉన్నాయి, రష్యా ఏం చేయబోతోంది, ఏం చేస్తోందని. భూభాగం మీద, భూ ఉపరితలం మీద, సముద్ర గర్భంలోనూ, ఆకాశంలోనూ 3 వైపుల నుంచి రష్యా దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది నాటో దేశాల మీద అని నాటో దేశాల అభియోగం, అనుమానం, కొంతమేరకు వాస్తవం. ఎందుకంటే ఒకటే కుషన్ బెడ్ ఉంది మధ్యలో, ఉక్రెయిన్ ఎంతకాలం రష్యాను నిలవరించగలదో అంతకాలం నాటో సేఫ్, నాటో దేశాలు. కానీ ఫ్రాన్స్ రెడీ చేసుకుంటోంది, జర్మనీ రెడీ చేసుకుంటోంది. ఏది? న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్ళగల ఫైటర్ జెట్స్ కోసం స్పెషల్గా ఫ్రాన్స్ అయితే ఎయిర్ బేస్ ఏర్పాటు చేసుకుంది. సో దే ఆర్ ఫోర్సింగ్ ఎ మేజర్ థ్రెట్ ఫ్రమ్ రష్యా అనమాట. రష్యా చాలా చిన్న దేశం, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ కాదు, ఒక దేశం మాత్రం ఈరోజు. ఆ దేశానికి ఉన్న అణుపాట ముందు అమెరికా గజగజలాడుతోంది, నాటో దేశాలు గడగడ వణుకుతున్నాయి. ఇప్పుడు తీరామోసి ఈ షిప్ మనం గనక చూస్తే యాంటర్, ఇది రష్యన్ స్పై షిప్, గూఢచారి నౌక. ఇది పంపిస్తున్న లేజర్ రేస్ ఏంటి, వాటి కథ ఏంటి, వాటి కమామిష్ ఏంటి అని చూస్తే ట్రై చేస్తే కొంతమంది అంటే ఆ ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ కంటి చూపుకి ఇబ్బంది కలిగినట్టుగా కూడా తెలుస్తుందిట. అంటే ఈ ఫ్లైట్స్లోనూ అలాగే షిప్స్లోనూ ఉండేవాళ్ళు. దీని మీద బ్రిటిష్ కూడా స్పందించింది. ఎలా అంటే రక్షణ శాఖ కార్యదర్శి జాన్ హీలీ ఈ రష్యా చేస్తున్న ఈ వ్యవహారాన్ని చాలా మోస్ట్ డేంజరస్ యాక్ట్, చాలా అత్యంత ప్రమాదకరమైందని చెప్పేసి అన్నారు. రష్యా అలాగే పుతిన్, మేము మిమ్మల్ని గమనిస్తున్నాం, మీరేం చేస్తున్నారో మాకు తెలుసు, యాంటర్ దక్షిణానికి వస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని. ఇన్ఫ్యాక్ట్ ఇది ఇప్పుడు ఎక్కడుందంటే ఇంగ్లాండ్కి ఉత్తర స్కాట్లాండ్ తీర ప్రాంతంలో ఉంది యాంటర్. అక్కడ నుంచి ఈ బీనీత్ ద సీ సర్వీలెన్స్ అంతా చేస్తుంది. సముద్రపు బాగా అడుగు భాగాలు, బాల్టిక్ సీ సముద్రపు అడుగు భాగాల్లో లే చేసిన కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్, పవర్ కేబుల్స్, గ్యాస్ పైప్స్ అండ్ ఇంకా
ఇంకా ఇతరత్ర మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన రిలేటెడ్ ఏమన్నా ఉన్నా కూడా ఆ వ్యవస్థల్ని ఛిద్రం చేయడానికి, అంటే మొత్తంగా అంటే నాటో దేశాలని మిగిలిన ప్రపంచంతో కట్ చేయడానికి ఉన్న అన్ని అవకాశాలని బీనీత్ ద సీ కూడా రష్యా ప్రయత్నిస్తోంది. అంటే వాళ్ళ గూఢచారి నౌక యాంటర్ ద్వారా ప్రయత్నిస్తోందంటే ఇప్పటివరకు బయటపడిన నిజాలు కొన్ని మాత్రమే ఇవి. ఇక మీదట యాంటర్ ఏం చేసింది ఇప్పటివరకు అనే దానికి సంబంధించి వీళ్ళ దగ్గర డేటా లేదు బ్రిటన్ దగ్గర. నౌ దే ఆర్ ఎలిసిటింగ్ దట్ డేటా బై యూజింగ్ దేర్ ఓన్ టూల్స్. ఇప్పుడు వాళ్ళు నాటో దేశాలన్నీ కలిసి రావాలి, జర్మనీ రావాలా, ఫ్రాన్స్ రావాలా, యూకేకి ఆల్రెడీ దే ఆర్ వన్ లైన్. అవసరం పడితే రష్యా మీద దాడి చేయడానికి, రష్యా దాడి చేస్తే ప్రతిదాడి చేయడానికి వాళ్ళందరూ కూడా కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోపల మిగిలిన వ్యవహారాలన్నీ చాప కింద సొలబెట్టేస్తోంది రష్యా. ఎట్లా బీనీత్ ద సీ కేబుల్స్ని ఇంటరప్ట్ చేస్తే కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే కమ్యూనికేషన్ దెబ్బతింటుందో ఈ అధునాతన ప్రపంచంలో ఇది ఒక వార్ టెక్నిక్లో ఒక భాగం, కమ్యూనికేషన్ కట్ చేసేయటం. ఎప్పుడైతే కమ్యూనికేషన్ కట్ చేస్తే ఈ దేశాలు పరస్పరం సంభాషించుకోవటానికి, లేకపోతే యుద్ధ తంత్రాలని రచించుకోవటానికి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వార్ స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇది రష్యాకి తెలుసు కాబట్టే ఇవాళ యాంటార్ని అక్కడ పంపించింది. ప్రస్తుతం అది నార్త్ స్కాట్లాండ్ తీర ప్రాంతంలో ఉంది. దీని ఉనికైతే ఆందోళన కలిగిస్తుంది అనేది వాళ్ళు భావిస్తున్నారు. ఇప్పుడు యాంటార్ స్పెషాలిటీస్ గురించి, స్పైషిప్ స్పెషాలిటీస్ గురించి చూస్తే కనుక ఇది రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళకి చెందింది. ఇది మెయిన్ డైరెక్టరేట్ ఆఫ్ డీప్ సీ రీసెర్చ్. ఆ డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్న ఒక వింగ్ మెయిన్ డైరెక్టరేట్ ఆఫ్ డీప్ సీ రీసెర్చ్, MDDSR అని ఒక సంస్థ డీప్ సీ రీసెర్చ్, సముద్రపు లోతుల్లో, అంటే బయటికి పెరిఫెరల్గా ఎలాంటి పిక్చర్ ఇస్తారు, మేమేదో సాంకేతికపరమైన సైన్స్ పరమైన అధ్యయనాలు చేస్తున్నామని. వాస్తవంగా ఇక్కడ జరుగుతుంది ఏంటి, గూఢచర్యం. ఇది ఇప్పుడు ఏంటంటే బీనీత్ ద సీ గూఢచర్యం అనమాట, స్పైయింగ్. ఇది మొత్తం 112 ఫీట్ పొడవు ఉంటుంది, 112 అడుగుల పొడవు. దీని మెయిన్ టార్గెట్ అంటే సముద్రపు అడుగున పరిశోధన, గూఢచర్యం, కేబుల్స్ని కత్తిరించడం, అలాగే వాళ్ళకి అనుగుణంగా కావాల్సిన పరికరాలని అమర్చి ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా, శత్రు దేశాల ఇన్ఫర్మేషన్, నాటో దేశాల ఇన్ఫర్మేషన్ అంతా లాగటం. ఇది ఇలాంటి పనులు చేస్తుంది. అధికారికంగా దీనికి ఏం పేరు పెట్టారంటే రష్యా గవర్నమెంట్ ప్రాజెక్ట్ 22010 ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ వెసల్. బయటికి ఏంటి చెప్పేది, ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ వెసల్ అంటే సముద్రంలో సంభవించే రకరకాల పరిణామాలకు సంబంధించిన అధ్యయనాలు, పరిశోధన చేయడం కోసం మేము పంపించాం అని. లోపల చేసేదేంటి, ఈ సముద్రపు అడుగులోకి వెళ్ళిపోయి ఇంటర్నెట్ కేబుల్స్ కానీ, పవర్ కేబుల్స్ కానీ, గ్యాస్ పైప్స్ లైన్స్ కానీ, ఇతర ఇన్ఫ్రా యాక్టివిటీస్ అని ఉంటే వాటన్నింటినీ డిస్మాంటిల్ చేయడం. అంత అద్భుతంగా ఇది క్యారీ చేయగలరు. బట్ ఇప్పటివరకు చేసిన డ్యామేజ్ ఏంటి ఈ రష్యన్ అనేది ఇంతవరకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు చైనా కూడా ఇట్లాంటి వేషాలు వేసింది. చైనా నౌకాదళం కూడా లేజర్లను ఉపయోగించి విమానాలను వేధించింది. అంటే విమానాలని దారి మళ్లింపు, మెయిన్ ఏంటంటే దారి మళ్లింపు, సిగ్నల్కి దూరంగా తీసుకెళ్ళిపోతే సిగ్నల్ తెగిపోతే ఆటోమేటిక్గా అవి కూలిపోతాయి. అట్లాంటివి చేసింది. నాటో దేశాలు ఇప్పటికే బాల్టిక్ సముద్రంలో బాల్టిక్ సెంట్రీ మిషన్ అయితే ప్రారంభించాయి. నాటో దేశాలు ప్రారంభించిన దాన్ని దాటుకొని ఈ రష్యన్ యాంటార్ రీసెర్చ్, అంటే వాళ్ళు చెప్పిన ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ వెసల్ ఎలా వెళ్ళిపోయి సముద్రపు అడుగు భాగాన గూఢచర్యం చేస్తుంది, కేబుల్స్ని ఎన్ని కేబుల్స్ని కత్తిరించింది, ఏ దేశాల సమాచారాన్ని తనకు కావలసిన పరికరాలు అమర్చుకోవడం ద్వారా సముద్రపు గర్భంలో బాగా దిగువన అమర్చుకోవడం ద్వారా ఏ దేశపు సమాచారాన్ని తస్కరించింది, దాంట్లో ఎన్ని సీక్రెట్స్ని డీకోడ్ చేయగలిగింది. ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ తెర మీదకి వచ్చినాయి, తెర ముందుకు. నాటో దేశాలకి రష్యా అయితే చెమటలు పట్టిస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. 2017లోనే నాటో అధికారులు రష్యా సముద్రపు అడుగు కేబుళ్ల మీద ఆసక్తి చూపిస్తోంది, అసాధారణ ఆసక్తి చూపిస్తోందని ఇన్ఫ్యాక్ట్ నాటో కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తున్న అఫీషియల్స్ టీము 2017లోనే హెచ్చరించాయి నాటో దేశాలని. మన దేశాలకు సంబంధించిన సమాచారంని తస్కరించడానికి, లేకపోతే సముద్రపు బాగా అడుగున డీప్ సీలో ఉన్న కేబుల్స్ని కత్తిరించడానికి, లేకపోతే వాటి వ్యవస్థల్ని కంట్రోల్కి తీసుకోవడానికి రష్యా అప్పట్లోనే ప్లాన్ వేసింది అని చెప్పేసి నాటో దేశాలకు చెందిన ఆఫీసర్స్ 2017లోనే హెచ్చరించారు. సారాంశం ఏంటి అంటే
యాంటార్ లేజర్ వినియోగం రష్యా హైబ్రిడ్ యుద్ధ వ్యూహంలో కొత్త మలుపు. ఇది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ. రష్యా వార్ స్ట్రాటజీస్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున్న స్ట్రాటజీ రేపటికి వర్కౌట్ అవుతుందని తెలియదు, గ్యారంటీ లేదు. సో అందులో భాగంగానే ఏంటంటే హైబ్రిడ్ యుద్ధ వ్యూహాలు, హైబ్రిడ్ వార్ స్ట్రాటజీస్ అని పెట్టుకుంది. అందులో ఇదొకటి చాలా కీలకమైంది. ఇలాంటి సముద్రపు అడుగు కేబుల్స్ కత్తిరించడం, గ్యాస్ పైప్ లైన్స్ని డిస్టర్బ్ చేయటం, పవర్ కేబుల్స్ ఏమన్నా ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయటం, రూట్ మార్చడం, తర్వాత ఇంటర్నెట్, ఇలాంటి బేసిక్ ఇన్ఫ్రా, ఇవన్నీ కాక ఇంకా బేసిక్ ఇన్ఫ్రా ఒకవేళ అక్కడ ఏమన్నా ఉంటే వాటిని డిస్మాంటిల్ చేయటం. ఇది యాంటార్ ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నం. ఎంత మేరకు సఫలీకృతమైంది అనేది నాటో దేశాలు రివ్యూ చేసుకోవాలి. లేకపోతే వాళ్ళ నెత్తిన రేపొద్దున పెద్ద బండ పడుతుంది, అందులో డౌట్ ఏం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, చైనాకి ఈ చరిత్ర ఉంది. ఇంతకుముందు చైనా కూడా చేసింది ఇట్లాంటి వ్యవహారాలు. సో అందువల్ల చైనా ఏం శుద్ధపూస కాదు, ఇవాళ రష్యా చేస్తుంది. రష్యా ఎంత అధునాతన వ్యవస్థల్ని ఇన్కార్పొరేట్ చేస్తుందనే దాని మీద నాటో దేశాలకి ఇవాళ వర్రీ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.